రాష్ట్రంలో మహిళలపై పెరిగిపోతున్న దారుణాల నేపథ్యంలో వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మహిళా విభాగాలు ఆందోళనలు చేపట్టాయి. దీనిలో భాగంగా నెల్లూరు విఆర్సీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. వైసీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత, నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, మహిళా నేత సునంద తదితరులు హాజరయ్యారు. ఓకేనా? మహిళలకు రక్షణ కల్పించాలి. మహిళలకు రక్షణ కల్పించాలి. ఓకేనా? మహిళలకు రక్షణ కల్పించాలి. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి మహిళలకి రక్షణ కరువు అయిందన్న విషయం ఈరోజు కొత్తగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు వీడియోల్లో, ఫోటోల్లో, మీడియాల్లో ప్రతి దగ్గర రోజు 4 నుంచి 5 మహిళల మీద ఏదో ఒక రకమైనటువంటి అఘాయిత్యాలు కానీ అత్యాచారాలు కానీ చూస్తూనే ఉన్నాము. ఈరోజు ఆ అఘాయిత్యాలకి అత్యాచారాలకి పరాకాష్ఠకు చేరుకుంది. ఏదో పైన స్టేజ్ ఎక్కారని అంటే కూటమి నాయకులు కానీ, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఉపన్యాసాలు దంచమంటే మాత్రం విపరీతంగా దంచుతారు. మహిళ మీద చెయ్యేస్తే అదే ఆ మనిషికి ఆఖరి రోజు అని, మహిళా సాధికారత కోసం అని చెప్పి మహిళా థీముల మీద ప్రోగ్రాములు చేసేది. మీ దగ్గరకు వచ్చి బాధపడి గగ్గోలు పడేటువంటి మహిళల్ని పట్టించుకునేటువంటి కనీస ఆలోచన లేదు. కానీ ఈరోజు మీరు మహిళల మీద ఉపన్యాసాలు దంచమంటే మాత్రం బ్రహ్మాండంగా దంచుతున్నారు. ఈరోజు మేము అందరం వెళ్ళి గుంటూరులో బాధిత మహిళని కలిసి మేము మాతో పాటు మాజీ మంత్రి విడదల రజనీ గారు కానీ, వద్దు కళ్యాణమ్మ కానీ, అక్కడ స్థానికంగా ఉండేటువంటి మేయర్ భాగ్యలక్ష్మమ్మ గారు కానీ, వాళ్ళ హారికమ్మ కానీ, అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంకొక మహిళ నూరి ఫాతిమా గారు కానీ అందరం వెళ్ళి ఆ మహిళకి భరోసా ఇచ్చి ఆ మహిళకి ధైర్యం చెప్పి వచ్చాము. ఒక్కరైనా కానీ ప్రభుత్వం వైపు నుంచి జరిగినటువంటి బాధిత మహిళలను కనీసం పరామర్శించారా? కనీసం జరిగినటువంటి విషయం ఏంటో పూర్తి స్థాయిలో తెలుసుకున్నారా? దాని గురించి యాక్షన్ తీసుకున్నారా? దాని గురించి స్పందించారా? ఈరోజు పరిస్థితి ఏంటి అని అంటే, మీరు చేస్తున్నటువంటి అన్యాయాలు, అఘాయిత్యాలు తట్టుకోలేక మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మేము ఇష్యూ చేస్తున్నామనేటువంటి మాటకి దిగజారిపోయారు మీరు. అంటే ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కటి ఈరోజు జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని పోయి ఈ అత్యాచారాలు, అఘాయిత్యాలు అన్నీ కూడా కేవలం ఒక ఏదో కల్పనలాగా మేము దాన్ని ఇష్యూ చేస్తున్నట్టు, మీరేదో పాలన బ్రహ్మాండంగా చేస్తున్నట్టు ఇప్పటికీ దాన్ని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేశారు. కళావతమ్మ మృతి, తిరుపతమ్మ మృతి, గంగమ్మ లాకప్ డెత్, ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఎరుకుల మహిళ మీద మీరు వెళ్ళి దాడి చేసి ఆ మహిళని వివస్త్రాలను చేస్తే ఆ మహిళ కేసులో ఏం జరిగిందండి? మీరు యాక్షన్ తీసుకుంటున్నారు, మేము యాక్షన్ తీసేసుకుంటున్నాము అంటున్నారు. ఈ గుంటూరు జిల్లాలో జరిగినటువంటి కేసులో ఈ మహిళ కేసు ఎందుకని అంత శ్రద్ధ చూపించలేదు? వీడియోలు లేవనా? ఆధారాలు లేవనా? తప్పించుకునే అవకాశం ఉందనా? మీ నాయకులు తప్పించుకోగలిగిన దగ్గర వాళ్ళ కొమ్ము కాస్తారా? మీ నాయకులు తప్పించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? వాళ్ళని అరెస్ట్ చేస్తారు, హై డ్రామా నడిపిస్తారు, 4 రోజుల తర్వాత ఆ కేసు అటకెక్కిస్తారు. ఇప్పుడు గుంటూరులో జరుగుతుంది అదే కదా. మీరేం చేస్తున్నారు? వాళ్ళు రిమాండ్లోకి తీసుకొని మేము యాక్షన్ తీసేసుకున్నాం అంటే కేవలం రిమాండ్కి వెళ్తే యాక్షన్ తీసుకున్నట్ట? బహుశా ఏమి చేసిన ఆ మహిళ అనుభవించినటువంటి అవమానానికి మనం ఎవ్వరం జవాబు చెప్పలేము. మన తరం కాదు, మనం క్షమాపణ చెప్పుకోవాల్సింది ఆ మహిళకి. ముందుకు చెప్పాము, ఇప్పుడు చెప్పాము, అందరూ కూడా కూటమి పాలన, కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారితో సహా ఆ మహిళకి క్షమాపణ చెప్పుకోవాలి జరిగినటువంటి అన్యాయానికి. కనీసం చేయగలిగేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఉదంతం ఏదైతే చేశారో ఆ మృగాలకు శిక్ష పడితే ఇంకొక తప్పు చేయడానికి మిగిలిన వాళ్ళు భయపడతారు. కనీసం ఆ ఘటన జరిగిన దానికి ఆ మాత్రం న్యాయమైనా చేసినటువంటి పేరు వస్తుంది కనీసము అని. ఒకప్పుడు జగనన్న ఉన్నప్పుడు ఎంత సస్యశ్యామలంగా ఉందో ఈరోజు కీచకుల రాజ్యం అయిపోయిందే.
చూస్తే బాధేస్తుంది, చూస్తే కడుపు మండిపోతుంది. తోటి మహిళకి ఇటువంటి అవమానం జరిగిందంటే ప్రతి మహిళ మనసు కులిచివేస్తుంది. అటువంటిది అటువైపు ఉన్నటువంటి మహిళా నాయకులేమి, మహిళా హోంమంత్రి ఏమి కనీసం స్పందించలేకున్నారే. అంటే మీరు కూటమి పాలనలో ఉన్నారు, కూటమి నాయకులు కాబట్టి మీ ఆత్మసాక్షికి కూడా సమాధానం చెప్పుకోబల్లేదా? జరిగినటువంటి అన్యాయాన్ని చూసి చూడనట్టు వదిలేయగలిగారా? ఒక ఆడదానిగా మీ మనసు ఒప్పుకుందా ఆ పని చేయడానికి? మా మహిళల సత్తా ఏంటో చూపిస్తాను చంద్రబాబు నాయుడు గారికి. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈ మహిళకి న్యాయం జరిగేంత వరకు మేము ఈ కేసుని వదిలిపెట్టము, ఈ కేసులో ఉండేటువంటి ముద్దాయిల్ని వదిలిపెట్టము. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈ కేసుని పర్సనల్గా టేకప్ చేసి వెంటనే ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయాలి. ఇదే మేము గవర్నమెంట్ డిమాండ్ చేసేది, ఇదే కనీస న్యాయం మీరు చేయగలిగేది. కూటమి ప్రభుత్వ పాలనలో ఈ రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయింది. జంకు భయము లేకుండా మహిళలపై అరాచకపు చర్యలు చేస్తున్న వారిపై చర్యలు లేకపోవడంతో వారు మహిళల్ని మానవ ప్రాణాలకు హాని కల్పిస్తున్నారు. గత వైసీపీ పాలనలో ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంతో సహాయంగా వాళ్ళు అండగా నిలిచినారు. నేడు నడి రోడ్డుపైన వ్యవస్థ చేసి మహిళను తెలుగుదేశం పార్టీ నాయకులు కట్టడి చేసి చట్టపరమైన చర్యలు తీసుకునవలసిందిగా బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈరోజు కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్ర పాలన కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాము. సభ్య సమాజం తలదించుకునేలాగా, మహిళల మనోభావాలను దెబ్బతీసేలాగా కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా వ్యవహరించడం ఈ సమాజానికి చాలా సిగ్గుచేటు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో కూడా అవినీతి, అరాచకాలు విరాజిల్లుతున్నాయనే దానికి నిదర్శనం నిన్న జరిగిన గుంటూరులో సంఘటన. నిన్న గుంటూరులోది కానీ, కావలి కానీ, బద్వేలు కానీ, ఆత్మకూరులో కానీ ఒక దుశ్శాసనలా కూటమి నాయకులు వ్యవహరించడం తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిగ్గుతో తొలగించుకునే అంశం. కురుపాం నుంచి కుప్పం వరకు ప్రతి నిత్యం ఎక్కడో ఒక చాట దాడి జరుగుతూనే ఉన్నాయి. నిత్యం చిన్నారులపై నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల కాలంలో అత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు, అన్యాయాలు నిత్యం జరుగుతూనే కూడా కళ్ళు మూసుకున్నట్టు వ్యవహరిస్తున్న హోమ్ మినిస్టర్ గారు ఏ మాత్రం కూడా ఒక్క ప్రజా సమస్య పైన కూడా ఇప్పటి వరకు స్పందించనే లేదు. కానీ రాజకీయాలకు వ్యతిరేకంగా రాజకీయం కోసం మాత్రమే ప్రెస్ మీట్ పెట్టిన హోమ్ మినిస్టర్ని ఒక మహిళ అయ్యుండి మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించడం ఈ రాష్ట్రంలోనే మనం చూస్తున్నాం. ఈరోజు ఏదైతే అరవ శ్రీధర్ బాధితురాలిపైన నడి రోడ్డు పైన పోలీసులు లాఠీలతో దాడి చేశారో ఆ దాడిని ఆ రోజే ఖండించి ఉంటే ఈరోజు మహిళల పైన ఇన్ని దాడులు, ఇన్ని అఘాయిత్యాలు జరిగిండేవి కాదు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఒక్క మహిళల పైన కాదు, కూటమికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిపై కూడా దాడులు చేయడం, అరెస్టుల పర్వం చూస్తున్నాం. సామాన్య ప్రజలు ఏదైతే వాళ్ళపైన దాడి జరిగినప్పుడు స్పందించమనే వ్యవస్థ ఈరోజు మూగబోయి ఏదైతే కూటమికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళపైన మాత్రమే దాడులు చేయడానికి పరుగున పక్క రాష్ట్రాలకు వెళ్ళైనా అరెస్ట్ చేసే తీరు ఈ ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. ఎన్సీఆర్పీ రిపోర్ట్ చెప్పింది, మహిళల పైన జరుగుతున్న అన్యాయాల్లో ఆంధ్ర రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో ఉందని. ఈ కూటమికి ఇప్పుడైనా దానికి సిగ్గుచేటు తెచ్చుకొని శాంతి భద్రత విషయంలో ఖచ్చితంగా మహిళల భద్రత రక్షణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో, ఎంత పని చేయకుండా కేవలం అక్రమ కేసులు పెట్టడంలో, అలాగే అక్రమ సంపాదన చేయడంలో వాళ్ళు తలమునకలైపోయి ఉన్నారు. అలాగే ఈరోజు గుంటూరులో ఒక మహిళను వ్యవస్థ చేశారు, బాపట్లలో ఒక మహిళ. 2024లో వాళ్ళు గవర్నమెంట్లోకి వస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే సుగాలి ప్రీతి అని పేరు చెప్పుకొని ఎలక్షన్లో గెలిచారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఆయనైతే ఈ 40 ఏళ్ల ఇండస్ట్రీలో మహిళలని గౌరవంగా చూసుకోవడం కానీ, మహిళలకి భద్రత కల్పించడం కానీ మీకు రాదా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము. ఈరోజు అసలు ఎంత అమానుషము. ఒక మహిళని వివస్త్రం చేసి రోడ్డు మీద ఉంటే వాళ్ళు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఒక వీడియో బయటకు వస్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ చేస్తే అప్పుడు పోలీసులు ముందుకొచ్చారు. చాలా అమానుషము, చాలా అన్యాయం. గంజాయిని అరికట్టండి. మహిళా హోంమంత్రి వచ్చింది, మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లాగా మా మహిళా హోంమంత్రి లాగా ఆవిడ కూడా పనిచేస్తుంది అనుకున్నాము. ఆమెకు చంద్రబాబు నాయుడిని తిట్టడంలో
చంద్రబాబు నాయుడిని పొగట్టంలో, జగన్మోహన్ రెడ్డిని తిట్టడంలో మాత్రమే ఆమె శ్రద్ధ చూపుతున్నారు. దయచేసి ఇంకనైనా సరే మహిళలకి రక్షణ కల్పించండి.